హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓల్డ్ సిటీ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఎంట్రీ టికెట్ ఒక్కరికి 150. ఇక మేమైతే లోపలికి అయితే స్టార్ట్ అయ్యామండి. చూడండి, ఇదంతా సెటప్ అయితే చాలా బాగుంది. ఒకప్పుడు ఇలా ఉంది అని మాకు చూపించడానికి ఇలా అయితే సెటప్ అయితే చేశారు. మొదటిగా ఈ గ్రామంలోకి బాబా ప్రవేశించేటప్పుడు ఇలా ఉన్నాడండి. ఇది వచ్చేసి అండోబా టెంపుల్ అండి. ఇక్కడ ఉన్నాడు కదా పంతులు, ఆ పంతులు బాబాని ఆవు సాయి అని అయితే పిలుస్తాడు. అంతకుముందైతే బాబాకి అసలు పేరు అనేది ఉండదు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రజలందరూ బాబాని సాయి సాయి అని పిలవడం అయితే ఇక్కడ చూడండి, ఇక్కడైతే పిడకలు వేస్తుంది. ఇక్కడ చూడండి, బాబా అయితే భిక్షాటన చేస్తున్నాడు. మన పాపాలన్నీ తొలగిపోవడానికి అయితే భిక్షాటన అయితే చేస్తున్నాడు. ఇక్కడ ఒకతనైతే చెప్పులు అయితే కుడుతున్నాడండి. ఇక్కడ ఇతను పాండురంగ భక్తుడు అండి. ఇక్కడ పాండురంగ అనే మట్టి అయితే తొక్కుతున్నాడు. అప్పుడే లోపల నుంచి పాప వచ్చి ఆ మట్టిలోకి అయితే వస్తుందండి. తను చూడకుండా తొక్కేస్తాడు. అప్పుడే వాళ్ళ భార్య బయటకు వచ్చి, నువ్వంత భక్తిలో నీలమైపోయావు, నా బిడ్డని చూడలేదు అని బాధపడుతుంది. మళ్ళీ ఆ పాప లోపల నుంచి అయితే బయటకు వస్తుంది. చూడండి, ఇక్కడ బాబా భక్తురాలండి. బాబాకైతే భోజనం అయితే తినిపిస్తుంది. ఇక్కడైతే పలహారాలు అయితే చేస్తున్నారండి. చూడండి, అప్పట్లో కలరా వ్యాధి అయితే వచ్చిందండి. అప్పుడు ఇక్కడ ఈ మందు అయితే తయారు చేస్తున్నాడు బాబా. ఇక్కడ నీళ్లు తోడుకుంటున్నారు. ఇక్కడైతే బాబా అందరికీ వడ్డిస్తున్నాడండి. తన చేతులతో తనే వండి అందరికీ పెట్టే. ఇక్కడైతే అతనికి గాయం అయితే బాబా మందు అయితే రాస్తున్నాడు. ఇక్కడైతే బాబా తన శరీరాన్ని 3 రోజులు వదిలి స్వర్గలోకాలకైతే తిరిగి వెళ్ళి వస్తాడండి. అప్పుడు ఇలా అయితే అందరు స్వాగతం అయితే చెప్తారు. ఇక్కడైతే పెళ్లి జరుగుతుంది. ఇక్కడ పాప నిప్పులో పడిపోతుంటే బాబా అయితే ఇక్కడ కాపాడుతాడు. ఇక్కడైతే కీర్తనలు చెప్తున్నారు. పల్లీలు అమ్మే అతను అలసిపోయి ఈ చెట్టు కింద అయితే పడుకున్నాడు. ఇక్కడ అత్త కోడలు ముగ్గేస్తుంది. అత్త బియ్యం జరుగుతుంది. ఇక్కడైతే ఒకతను మిషన్ కుడుతున్నాడు. ఇక్కడైతే మిరాకిల్ అండి. ఇక్కడ మొదటిగా దీపావళి రోజు బాబా అయితే నీటితో దీపాలను అయితే వెలిగించాడంట. ఇక్కడైతే స్కూల్ అండి. ఇక పక్కన వచ్చేసి ఇక్కడైతే బాబా సమాధి కాడ ప్రార్థన అయితే చేస్తున్నారు. బాబా మరణించేటప్పుడు తన భక్తులందరూ ఇలా అయితే ఉన్నారండి. ఇక్కడ తన భక్తురాలకి తన భక్తికి మెచ్చి ఇక్కడైతే 9 నాణ్యాలు అయితే ఇస్తున్నాడు. చెట్టు కింద అందరూ అయితే కూర్చున్నారు. ఇక్కడైతే ఒకతను కుండలు అయితే చేస్తున్నాడు. ఈ పక్కన వచ్చేసి ఇక్కడ కూడా కుండలు చేస్తున్నాడండి. ఇక మళ్ళీ ఇంకొంచెం సైడ్కి వస్తే ఇక్కడైతే గాజులు వేపించుకుంటున్నారు. గాజులు అయితే వేస్తున్నారు. గాజుల షాప్ అనమాట. ఇక్కడైతే పండ్లు కూరగాయలు అన్నీ ఇక్కడైతే అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ పక్కన వచ్చేసి బాబాది అయితే పెట్టారు. ఎంట్రీ టికెట్ వచ్చి 150 రూపీస్ కదండి. ఇక్కడైతే అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఫ్రీగానే. మేమైతే ఇది ఎక్కాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి.